హాయ్ సురేంద్ర, మనం ఈరోజు ప్రీటర్మ్ డే సెలబ్రేషన్ బాగా చేసాం అనుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు, ప్రజల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రీటర్మ్ డేకి సంబంధించిన మెయిన్ ప్రాముఖ్యత జనాల్లోకి తీసుకెళ్దాం. ప్రతి సంవత్సరం నవంబర్ 17న వరల్డ్ ప్రీటర్మ్ డే జరుపుకుంటామండి. ఈ వరల్డ్ ప్రీటర్మ్ డే యొక్క ముఖ్య ఉద్దేశము ప్రీటర్మ్ బేబీస్ పైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన వైద్య సేవల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం. దాదాపుగా ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం దాదాపు 1,30,00,000 మంది బేబీస్ ప్రీటర్మ్గా జన్మించడం జరుగుతుంది. అంటే దాదాపు ప్రతి డెలివరీస్లో ఒక బేబీ ప్రీటర్మ్గా జన్మించడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా మన శిశుంద్రి హాస్పిటల్లో దాదాపుగా 850 మంది ప్రీటర్మ్ కేర్ అవసరమైన పిల్లల్ని విజయవంతంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 850 మందిలో కేజీ కంటే బరువు తక్కువ ఉన్న ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ని దాదాపుగా 100కు పైగా బేబీస్ని మనం విజయవంతంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. మన రాయలసీమలోనే అత్యంత లోయెస్ట్ వెయిట్ 630 గ్రాములు మరియు 670 గ్రాముల బేబీస్ని మన శిశుంద్రి హాస్పిటల్ నుంచి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసినందుకు గర్విస్తున్నాము. అంతేకాకుండా వీళ్ళందరిలో దాదాపుగా 99% మంది ఎటువంటి శారీరక మరియు మానసిక లోపాలు లేకుండా సాధారణ లైఫ్ గడుపుతున్నారు. మాపై నమ్మకం ఉంచిన ప్రతి ప్రీటర్మ్ బేబీ తల్లిదండ్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి ప్రీటర్మ్ బేబీకి గొప్ప భవిష్యత్తు అందించడము మన శిశుంద్రి లక్ష్యం.